వేదిక మీద ఉన్న మిత్రులందరికీ సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మిత్రులకు, ఉద్యమ సహచరులకు అందరికీ వందనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దాదాపుగా ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వాళ్ళమే. నాకు తెలిసి ఇవాళ హాజరైన దాంట్లో బీజేపీతో ఇష్టంగా ఎవ్వరు కూడా మినహాయింపు కాదు, అందరం బిల్లుకు ఆమోదం తెలిపిన వాళ్ళమే. నేను కానీ సిపిఐ పార్టీ కానీ కోర్టులో కూడా ఈ పోరాటంలో భాగం కావాలనే ఉద్దేశంతో ఇంప్లీడ్ పిటిషన్ వేసినటువంటి వాళ్ళం. కాబట్టి అన్ని విధాలుగా ఈ రిజర్వేషన్లు సాధించుకోవాలనేదే తాపత్రయం. దాని వెనకాల బలమైన కారణం ఉన్నది. ప్రజాస్వామ్యం అంటేనే సమానత్వం. ఈ రెండు ఒకటి లేకుంటే ఇంకొకటి లేదు. నాణానికి రెండు రూపాలు ఎట్లనో ఇది కూడా అంతే. మనుషులు సమానంగా లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. మనుషులు సమానంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుంది. అందుకనే భారత రాజ్యాంగం ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని అందిస్తూనే దాని సాధన కోసం చాప్టర్ 3, చాప్టర్ 4, అధ్యాయం 3, 4ను జోడించింది. ఒకవైపు స్వేచ్ఛను ఇచ్చింది, ఇంకొక వైపు స్వేచ్ఛను అనుభవించడానికి కావలసిన సామాజిక, ఆర్థిక కార్యకలాపాలను కూడా స్పష్టంగా వివరించింది. అది చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ కూడా ఒక గొప్ప మాట అంటాడు, సామాజిక ఆర్థిక సమానత్వం లేకుండా ఈ ప్రజాస్వామ్యం నిలబడదు. అందుకనే యూరోప్లో, జర్మనీ లాంటి దేశాల్లో ప్రజాస్వామ్యం విఫలమైంది, ఇంగ్లాండ్లో నిలబడ్డది అంటే కొంత సామాజిక ఆర్థిక సమానత్వం ఉండబట్టే సాధ్యమైంది. ఇవాళ భారతదేశంలో కూడా ఈ రిజర్వేషన్లు అనేవి సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికి కీలక మార్గం. ఇవి సమాజంలో పేరుకొనిపోయినటువంటి అసమానతలను రూపుమాపటానికి కీలకమైన సాధనాలు. ఈ అసమానతలను చెదరగొట్టకపోతే, రూపుమాపకపోతే సమాజంలో మార్పు రాదు. అక్కడే అంబేద్కర్ గాంధీతో కూడా తలబడతారు. కులం అనేది ఒక అధికారాన్ని, ఆధిపత్యాన్ని ఇస్తుంది. రిజర్వేషన్లు ఈ ఆధిపత్యాన్ని కూలదోయటానికి కీలకం అనే మాట. ఆ కోణం నుంచి ఈ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఇవాళ ఈ 50% అనేది రాజ్యాంగంలో లేదు. కోర్టులు కూడా ఖచ్చితంగా ఈ 50% పాటించాలని ఎక్కడ కూడా చెప్పలేదు. ఉజ్జాయింపుగా 50% రిజర్వేషన్ ఉంటే బాగుండు, ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని కూడా అధిగమించవచ్చు అని అన్ని తీర్పులు పేర్కొన్నాయి. మొన్న లాయర్లు కూడా ఈ విషయాన్ని చాలా సూటిగా చెప్పారు. ఇది సాధించుకోవటానికి మనందరం కూడా ప్రయత్నం అయితే చేసినాం కోర్టులో, కానీ అది కోర్టులో నిలుపుకోలేకపోయినాం. ఇవాళ మన ముందు కర్తవ్యం ఏందనేదే ఇక్కడ ప్రశ్న. ఒక మార్గం చాలా కీలకం ఏంటంటే లీగల్ పోరాటం అయితే కొనసాగాలి. అది మధ్యలో ఆపటానికి వీల్లేదు, అది కొనసాగాలి. కానీ కేవలం లీగల్ పోరాటాల వల్లనే ఇది అంతిమంగా సాధించుకోవటం సాధ్యమవుతుందనే విశ్వాసం మన ఎవరికి కూడా లేదు. బయట జరగవలసిన కార్యాచరణ కూడా కీలకం. అంటే రిజర్వేషన్లకు ప్రాతిపదికన ఏ సమానత్వం అయితే ప్రాతిపదిక అనుకుంటున్నామో ఆ సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకొని రాజకీయ కార్యాచరణ నడిపితే తప్ప, మళ్ళీ మనం ఐక్యంగా సమాజంలోని అన్ని శక్తులను ఐక్యం చేస్తే తప్ప వీటిని నిలబెట్టుకోవటం కూడా వీలయ్యే విషయం కాదు. ఇది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏంటంటే, సరే బీసీ సంఘాలు చేసే ప్రయత్నం చేస్తాయి. బీసీ సంఘాలు చేసే కృషితో పాటు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎన్ని ప్రజాస్వామిక శక్తులు కలిసి రాగలిగితే అన్ని శక్తులను దీంట్లో భాగం చేసుకోవాలి. రెండవది చాలా ముఖ్యము, రాజకీయ పార్టీలను కూడా ఐక్యంగా దీంట్లో భాగం చేయటం చాలా అవసరం. హనుమంతరావు గారు చెప్పిన ప్రతిపాదనలు నేను సంపూర్ణంగా అంగీకరిస్తున్నా. మనం ఐక్యం కావాలి. మనం ఐక్యం కావటం మాత్రమే కాదు, రాజకీయ పార్టీలు కూడా ఐక్యంగా నిలబడాలి. మనం చాలా సూటిగా అందరి ముందు ఒక టాస్క్, ఒక కర్తవ్యం ఏంటంటే, అందరూ అనేది నిజమే, కానీ మనం కోరుకునేది ఏంటంటే కార్యాచరణ హైదరాబాద్లో పరిరక్షణ కోసం కోర్టులో ఏముంటుంది, బయట ఏముంటుంది, ప్రతి పార్టీ కూడా స్పష్టంగా ప్రకటించమని అడగాలి.
రెండవది కీలకం ఏంటంటే ఢిల్లీలో మీ కార్యాచరణ ఏంటి? ఎవరైనా ఢిల్లీలో ఏం చేయగలరు? కాంగ్రెస్ పార్టీ ఏం చేయగలదు? సిపిఎం ఏం చేయగలదు? జనసమితి ఏం చేయగలదు? సిపిఐ పార్టీ కూడా ఢిల్లీలో ఏం చేయగలదు? బీజేపీ అన్నిటికంటే ముఖ్యంగా గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి ఢిల్లీలో వాళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా స్పష్టంగా నిర్వచించాలి, దాన్ని ఆచరించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఈ బాధ్యతను నిర్వర్తించకపోతే మేము అసెంబ్లీలో మేము కూడా ఒప్పుకున్నామని అంటే ప్రయోజనం లేదు. ఒక ద్వైధీభావం చాలా పార్టీల్లో కనబడుతున్నది. ఒకవైపు రిజర్వేషన్లు అవసరము అని మద్దతిచ్చి అన్ని పార్టీలు కూడా ఏమంటున్నాయంటే ఇది నిలబడదని తెలుసు కదా అని. ఇది చాలా అన్యాయం. ఇవి కావాలనుకున్నప్పుడు నిలబెట్టే ప్రయత్నం మేము ఇది చేస్తాము అని ప్రకటించాలి తప్పగాని ఇది నిలబడదని ముందే చెప్పినామని అంటే నీకు చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం. ఒకవైపు కేసుకు పైసలు ఇస్తారు, ఇంకో దిక్కొచ్చి మేము బీసీ రిజర్వేషన్ల కోసం నిలబడతామని ఇటువైపు బీసీలతో విడిగా వేరే మీటింగ్ పెడతారు. ఈ ద్వైధీ భావన అవకాశవాదం అనేది వదిలిపెట్టి చాలా ఖచ్చితంగా ఒక వైఖరితో నిలబడటం మాత్రమే కాదు, అది వాళ్ళ రాజకీయ ఆచరణకి సిద్ధాంతానికి మూలస్తంభంగా నిలవాలి. ఇవి మనం ఇవాళ అందరం కూడా కోరుకోవలసినటువంటి విషయాలు. మనుషులం సమానంగా ఉండాలి, సమానంగా బతకగలగాలి. మొన్న పాకిస్తాన్తో క్రికెట్ మ్యాచ్ అయితే హైదరాబాద్ నుంచి ఒక క్రికెటరు బ్రహ్మాండంగా ఆడి టీమిండియాని గెలిపించింది. అందరం కూడా సంబరపడ్డాం కదా. కులమతాలకు అతీతంగా మనుషులు ఎవరైనా కులమతం ఏదైనా రాజకీయాల్లో కూడా అదే రకంగా ఆదరిస్తామనే పరిస్థితి వచ్చిన రోజు ఈ రిజర్వేషన్ల అవసరం అనేది ఉండదు. కానీ ఆ పరిస్థితి లేదు. ఒక అసమానత రాజకీయమైన సామాజికమైన అసమానతే కాదు, ఆర్థికపరమైన అసమానత కూడా చాలా బలంగా ఉన్నది. ఈ మిత్రులు నాకు ఊకొచ్చి కలిసేది, మా సంగతి ఏంది, మేము గంగిరెద్దులు తిప్పుకొని బతికేటోళ్ళం, మా సంగతి ఏంది అని. ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ ఒక విధానం అనేది కనబడలేదు. అంటే మనకు ఖచ్చితమైన ఆర్థిక విధానం అనేది ఈ వర్గాల ఎదుగుదల కోసం రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇవి అన్నింటినీ జోడించుకొని పోవటానికి ఒక ప్రయత్నం నిరంతరం కొనసాగాలని నేను చాలా బలంగా నమ్ముతా ఉన్నా. తప్పకుండా ఈ అన్ని స్థాయిల్లో కార్యాచరణ సాగటానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చేస్తారు, ఢిల్లీలో ఏం చేస్తారు, కోర్టుల్లో ఏం చేస్తారు, బయట ఏం చేస్తారు, ఇవి అందరూ కూడా స్పష్టంగా ప్రకటించమని మనం అడగవలసిన అవసరం ఉంది. ఇవి కావని ముందే అనుకున్నా అంటే నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు అవుతుంది. ఇది అన్యాయం. ఈ పద్ధతి, ఈ ద్వైధీభావం మీరు వదిలిపెట్టండి, అవకాశవాదాన్ని వదిలిపెట్టండి. అది సూటిగా అందరినీ అడగాలి, నిర్మోహమాటంగా అడగాలి. అందరినీ ఖచ్చితంగా ఒక వైఖరి మీద తీసుకొని నిలబడమని కోరాలి. దానికి మేమైతే కట్టుబడి ఉన్నాము. ఖచ్చితంగా నిలబడదాం. ఈ సాధన కోసం, పరిరక్షణ కోసం పూనుకుందామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ అన్ని విధాలుగా దీంట్లో భాగస్వాములం, పార్టీలుగా కాకుండా ప్రజా సంఘాలుగా మీరు పిలిచినప్పుడు ప్రజా సంఘాలుగా మాతో కలిసి ఉన్నటువంటి శక్తులను కూడా దీంట్లో భాగం చేయడానికి మేము కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆ కృషి సీరియస్గానే కొనసాగిద్దామని ఈ సందర్భంగా ప్రకటిస్తూ సాధించుకుందాం. సామాజిక ఆర్థిక రంగాల్లో సమానత్వానికి రిజర్వేషన్లు ప్రాతిపదిక అయితే ఏళ్ల తరబడి, యుగాల తరబడి కొనసాగుతున్నటువంటి అసమానతలను రూపుమాపటానికి రిజర్వేషన్లు ఒక సాధనం. ఈ ప్రజాస్వామిక సమాజంలో ఇంకా అసమానతలు ఉండాలనుకుంటున్నారా? మనుషులు సమానంగా ఆత్మగౌరవంతో బతకాలని కోరుకుంటున్నారా అనేది ఇవాళ తేల్చుకోవలసిన సందర్భం వచ్చింది. తేల్చుకోవాలని చెప్పి మనం ఇవాళ ఖచ్చితంగా అన్ని పార్టీలను అడగాలి. అడగటానికి బయట నుంచి మీ కృషి ఎంత ముఖ్యమో రాజకీయ రంగంలో కృషి కూడా అంతే కీలకం. ఎందుకంటే ఇంజన్ లాంటిది రాజకీయం అనేది. ఆ ఇంజను ఆగిపోతే డబ్బాలు ముందుకు ఎక్కువ దూరమే మురుకాయి. కానీ ఆ ఇంజన్ను నెట్టగలిగేటువంటి ఒక ఇంధనం మాత్రం తప్పకుండా బయట జరిగే సామాజిక ఉద్యమాలు ఒక చోదక శక్తిగా అవి పనిచేయగలుగుతాయి. ఆ పాత్రను మనం అర్థం చేసుకొని మన కార్యాచరణను నిర్వచించుకోగలిగితే ఒక విజయాన్ని సాధించగలమనే విశ్వాసం. ఈ మీటింగే ఒక సగం బలం ఇచ్చింది.
ఇక మిగిలింది చేయవలసింది ఇంకో సగమే మిగిలింది. ఆ సగాన్ని కూడా సక్రమంగా పూర్తి చేద్దామని మేము ఉన్నామని దీంట్లో భాగంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. థ్యాంక్ యూ సార్.